అందరికీ శనార్థులు రాయమలు రా టాక్స్ లో ఇవాళ మనం మాట్లాడుకునే మాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నది. అది ఎవరి గురించో కాదు, తెలంగాణ కీర్తి శిఖరం, తెలంగాణ కిరీటమైనటువంటి మన కేసీఆర్ సార్ గురించి. మరి ఉన్నటువంటి కేసీఆర్ సార్ గురించి ఎందుకయ్యా మాట్లాడాల్సిన అవసరం అంటే, ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో ఉండి రాజకీయ చిత్రతలు, రాజకీయ వ్యూహాలకు పదను పెట్టే పనుల బిజీలో ఉన్నాడు. ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహణ చేస్తున్నాడు కార్యకర్తలతోటి. అట్లనే మెయిన్ లీడర్లు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో అందరితో మాట్లాడుతున్నాడు. ఈ ముచ్చట్లలో కూడా హరీష్ రావు సారు, కేటీ రామారావు సారు, ఇంకా కొంతమంది పెద్ద పెద్ద లీడర్లతో కూడా రాబోయే రాజకీయాలలో ఎటువంటి పావులు కదపాలి, మనం ఎట్లా నిలదొక్కోవాలి, మన తెలంగాణలో మన బీఆర్ఎస్ జెండా, గులాబీ జెండాని ఎట్లా ఎగరేయాలి అని ఈ తీరుగా గట్టిగానే కసరత్తులు చేస్తున్నాడు. సరే, ఈ వీడియో మీకు నచ్చుతుంది కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. స్కిప్ కొట్టకుండా పురాగా చూస్తే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది, ఏం చెప్పినాం అనేది మీకు పురాగా అర్థమవుతుంది. మన ఛానల్ను తక్కువ టైంలో ఎక్కువ ఆదరణ చేస్తున్నాం, మీకు కోటి శనార్థులు చెప్పుకుంటా. సరే, మామూలుగా మనకు అతడి సినిమాలో ఒక డైలాగ్ ఉంటది, జింకను ఏటాడాలంటే పులి ఎంత ఓపికగా ఉంటుందిరా, అటువంటిది పులినే ఏటాడాలంటే అని తనికెళ్ళబారిని గారు ఏదైతే డైలాగ్ చెప్పిల్లో, సేమ్ మక్కికి మంకి కేసీఆర్ సారు ఇప్పుడు దాన్నే ఫాలో అవుతున్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే, అయ్యో అధికారం పోతే అసెంబ్లీకి రావద్దని ఉన్నదా, లేకపోతే అధికారం పోతే పబ్లిక్ లా తిరగొద్దని ఎవరన్నా చెప్పిల్లా, అధికారం లేకపోతే ఫామ్ హౌస్ లా పండుకోమని ఎవరన్నా చెప్పిల్లా అని చెప్పి ఎవరికి తోచినట్టాలు ఎంత కాంట్రవర్సీ కామెంట్లు చేసినా సుతం కేసీఆర్ సార్ ఎక్కడ రియాక్ట్ అయితే లేడు. మరి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహణ చేసి ప్రతి ఒక్క క్షణంలో పబ్లిక్ తోటి మమేకం అవ్వకుండా ఎప్పటికప్పుడు పార్టీ ఆఫీసులలో మీటింగ్లు పెట్టే కేసీఆర్ సార్ ఉన్నట్టుండి మౌనంగా ఉన్నాడంటే, సింహం 4 అడుగులు వెనక్కైతే భయపడ్డది అనేది కాకుండా ఏదో పెద్ద కథనే ఉన్నదన్నట్టుగానే ఇప్పుడు కేసీఆర్ సారు మౌనంగా ఉండటానికి నిలువెత్తు నిదర్శనం, పక్కా సూచన అని చెప్పి గట్టిగానే కేసీఆర్ సార్ దగ్గర పంటున్న వాళ్ళు చెప్తున్న మాట. అయితే ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో అసలు ఏం డిస్కషన్ చేస్తున్నారు, దేని గురించి మాట్లాడుతున్నారు? హరీష్ రావు సారు, కేటీఆర్ సారు, సంతోష్ కుమార్ సార్లు, ఇంకా కొంతమంది లీడర్లు అందరూ కలిసి ఏం మాట్లాడుతున్నారంటే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో మాగంటి గోపీనాథ్ సార్ ఉన్నాడు, ఆయన జూబ్లీస్ సీట్ను ఆయన కైవసం చేసుకుని తర్వాత అకాల మరణంతో అనారోగ్య కారణాల వల్ల ఆయన జీవిడిచిన తర్వాత ఆ ప్లేస్ ఖాళీగా ఉన్నది కాబట్టి ఆ ప్లేస్లల్లా ఖర్చు పెయ్యనికి అన్ని పార్టీలు కాసుకొని కూర్చున్నారు. సందు దొరికితే ఆ సీట్ను గుంజుకుందామని, ఎట్లయితే లపకమని లాగుదామని చూస్తున్నారో అవన్నీ పసిగడుతున్నటువంటి కేసీఆర్ సార్ ఎట్లయినా సరే ఆ సీటును పోనీయకుండా పకడ్బందీ ప్రణాళికతోని ఆ సీటును ఎట్లయినా మనమే జూబ్లీ హిల్స్ లో కైవసం చేసుకోవాలన్న విధంగానే ప్రతి ఒక్కరితోని మాట్లాడుతున్నాడు. ఇదివరకు గతంలో మనం చాలా విన్నాం, ఏ ఒక్క లీడర్తోని కానీ నాయకులతో కానీ అసలు కేసీఆర్ సార్ అపాయింట్మెంట్ ఇస్తలేడు, పలకరిస్తలేడు అని. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మాత్రం గల్లీలో ఉన్నటువంటి చిన్న పార్టీ ఒక కార్యకర్తను కూడా ప్రత్యేకంగా పిలిచి మాట్లాడి అక్కడ ఎట్లున్నది పరిస్థితి, మన పార్టీకి ఎంత బలం ఉన్నది, ఏం ప్లస్లు ఉన్నాయి, ఏం మైనస్లు ఉన్నాయి అనేది అరుచుకుంటున్నాడట. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ సార్ ఎంత చాకిచక్యంగా రాబోయే రోజుల కోసానికని చెప్పి అడుగులు ఎత్తున్నాడు. ఎందుకంటే కేసీఆర్ సారు అంత ఆషామాషిగా తీసుకుంటలేడు, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు. రాబోయే రోజులలో 100% బీఆర్ఎస్ పార్టీ రావాలని కంకణం కట్టుకొని కూర్చున్నాడు. ఎందుకంటే దీని ఒక ప్రెస్టేజియస్ గా తీసుకుంటున్నాడు. అధికారము ఉండి 10 సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఉన్నట్టుండి అధికారం పోయిన తర్వాత ఏమనుకున్నంటే కేసీఆర్ సారు మనము అన్ని మంచి పనులే చేసినాం కదా, 100% మనం గెలుస్తామని ధీమాతో ఉన్నాడు తప్ప అనుకోకుండా ఇట్లా బండి బోల్తా పడుతుందని కేసీఆర్ కల్లో కూడా ఊహన చేయలేదు. దానివల్లనే దెబ్బ అయిపోయింది. ఇంకంతనే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వేగవంతంగా బీసీలకు 42% రిజర్వేషన్ల ముచ్చట్లల్లా రేపు 5, 6, 7 తారీఖులల్లా ఢిల్లీలో ధర్నా చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. ఈ ముచ్చట తెలిసిన తర్వాత కేసీఆర్ సార్ ఒక్కటే మాట చెప్పిండు, నిజంగా మీకు బీసీలకు న్యాయం చేయాలని చెప్పి 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటే ఆ పని సక్సెస్ అయ్యేంత వరకు మీరు ఢిల్లీలోనే ఉండుండ్రి. ఆ విధంగానే నేను ఎట్లయితే తెలంగాణ కోసం పోరాడి కష్టపడి దీక్షలు చేసి నిరాహార దీక్షలు ఎన్నో ఓసి ఆకలి తిప్పలను భరించి తెలంగాణను సాధించినో, తెలంగాణ వచ్చేదాకా నేను ఎట్లయితే ఢిల్లీలో పడిగాపులు నిద్రలేని రాత్రులు గడిపినో, బీసీలకు రిజర్వేషన్లు వచ్చేంత వరకు మీరు కూడా అట్లనే ఉండండి అన్నట్టుగా కేసీఆర్ సారు ఇక్కడ జరుగుతున్నటువంటి ఫామ్ హౌస్లో, ఎర్రబెల్లి ఫామ్ హౌస్ మీటింగ్లలో ప్రధానంగా మాట్లాడుతున్న మాట. ఇంకొక ముచ్చట ఏందనంటే, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో
దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. ఒక ఫ్యామిలీలో ఒక్కరికి దెబ్బ తగిలితే సరే, మిగతా ముగ్గురు ఏదైనా బలం ఉంటే సపోర్ట్ చేస్తారు. కానీ ఓ పక్కన కేటీ రామారావు సార్కు, ఇంకో పక్కన హరీష్ రావు సార్కు, ఇంకో పక్కన కవితకు రకరకాలుగా కేసులు అన్ని చుట్టుముడుతున్నాయి. అవి కావాలని చేసినాయా, లేకపోతే అనుకోకుండా వచ్చినాయా, లేకపోతే స్వయంకృతాపరాధమా, లేకపోతే వీళ్ళ పాలనలో తప్ప అనే విషయం పక్కన పెడితే సమస్య అనేది జటిలంగా కనబడుతున్నది. వీటన్నిటి దృష్ట్యా పవర్ లేదు, పార్టీ పడిపోయింది. ఎక్కడ కూడా మన బీఆర్ఎస్ జెండా కనబడతలేదు. అందుకనే పకడ్బందీ ప్రణాళికతోని మనం ఇంతకుముందు అతడు సినిమాలో డైలాగు తనకెళ్ళ భరణి గారు చెప్పింది అనుకున్నాం కదా, జింకను ఏటాడాలంటే పులి ఎంత ఓపిక ఉంటుంది, అట్లాంటిది పులిని ఏటాడాలంటే సేమ్ కాన్సెప్ట్ కేసీఆర్ సార్ అప్లై చేయబోతున్నాడు. 2,00,000% రాబోయే రోజులలో విజయ ఢంకా మోగించాలని చెప్పి ఖచ్చితంగా తెలంగాణలో గులాబీ జెండా ఎగరేయాలని. అంతనే కాకుండా మరీ ముఖ్యమైనటువంటి టాస్క్ ఏంటంటే, ఈ జూబ్లీహిల్స్ సీటు ఏదైతే మాగంటి గోపీనాథ్ సార్ ఉన్నదో అది బీఆర్ఎస్ పార్టీకే చెందాలే, వేరేళ్లకు దక్కనియొద్దని పకడ్బందీగా మాత్రం గట్టిగానే ఉన్నాడు. మరి కేసీఆర్ సార్ నిజంగా ఆలోచిస్తున్నటువంటి ఆలోచన ఏ విధంగా ఉన్నది, కేసీఆర్ సార్ గురించి మీకున్నటువంటి అభిప్రాయం ఉన్నది, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సార్ పాలన బాగున్నదా, లేదా కేసీఆర్ చేసినటువంటి ఆ టైంలో ఉన్నటువంటి కేసీఆర్ సార్ పాలన బాగున్నదా అనేది పురాగా మీకు ఏమనిపిస్తుంది మన రాయమల్లు రాటాక్స్ లో పంచుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి.